మరి ఇప్పుడు కుక్కపిల్ల, పిచ్చి కుక్క అది అని మాట్లాడతాను. తోలు తీస్తా ప్రకాష్ గుర్తుపెట్టుకో. నేననేవాడు ధర్మవరంలో ఉన్నా కాబట్టి నోరు ఇంగా పిగులుతాంది. కుక్కకుండా విశ్వాసం నాకుంది. నేను ఆ రోజు ధర్మవరానికి పోయినప్పుడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, నీ పార్టీ నుంచి ఇబ్బందులొచ్చినా, అన్నీ తట్టుకొని ముందుకొచ్చి మీకు వ్యతిరేకంగా ఆడ పోరాటం చేశారు. నన్ను వాళ్ళు భాగస్వామ్యం చేసుకున్నారు. ఇలా కార్యకర్తలను వాడుకునే ప్రయత్నం కాదు నాదక్కడ. కార్యకర్తల మీద ఆధారపడి వాళ్ళని ఖాళీ చేసే ప్రయత్నం కాదు నాకక్కడ. నా కోసం పనిచేశారు. ఆ రోజు ధర్మవరం కోసం పనిచేశారు. వాళ్ళకు నన్ను నిలబెట్టాలని చెప్పని నా ప్రయత్నం అనేది ఉందక్కడ. నేననేవాడు అక్కడ కాకుండా ఇక్కడ ఉండుంటే ఒకసారి ఆలోచన చేసుకో ఎట్టుండేదో. 19లో అంతకుముందు ఎలక్షన్ మారంగానే ఊర్లో వదిలిపోయిన పరిస్థితులు గుర్తు చేసుకో ఒకసారి నువ్వు. మరి దాంతో పాటు ప్రేమలేఖలు అంటాను. ప్రేమరేఖలు పైకి రాస్తా అంటాను. ఆ ప్రేమలేఖలకి చాలా తక్కువ అంచనా ఏస్తానంటున్నావు నువ్వు. నా ప్రేమలేఖ నిజంగే నా ప్రేమలేఖ పై వరకు పోయిందంటే అదరాల్సినోళ్ళకి అదురుతాయి, బెదరాల్సినోళ్ళు బెదురుతారు, తడసాల్సినోళ్ళకి తడుస్తాయి గూడా. సో, నా ప్రేమలేఖని తక్కువ అంచనా ఏసుకోవద్దు. దానికి ఎంత బలం ఉండాలో, ఎంత పవర్ ఉండాలో అంతా ఉంది. అది గుర్తుపెట్టుకో నువ్వు ఫస్ట్. దళిత మాత, వీరమాత. అవసరానికి కుటుంబాన్ని వృద్ధి చేయడానికి కొడుకుల్ని, కూతుర్ని మాత్రమే గాదు. నీలాంటి వాళ్ళకి బీజం అనచడానికి కత్తుల్ని గూడా కనగలుగుతుంది. వస్తున్నాయి. నువ్వు కించపరిచి మాట్లాడినా తప్పెట్లొస్తాన్నాయి. నీ గుండెలు అదిరే శబ్దంతో వస్తాన్నాయి. దాంతో పాటు చెప్పులు గూడా వస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు సమాధానం చెప్పాల్సిన వ్యక్తి మా సోదరుడు రాజు వస్తున్నాడు. రాజుకి సమాధానమే చెప్తావో, చెప్పు దెబ్బే తింటావో, చెప్పుల దండేసుకొని ఊరేగుతావో సిద్ధంగా ఉండు కొడకా సమాధానం చెప్పడానికి.